అమ్మాయి ప్రేమ పార్ట్ 27. సరియు అభి వడిలో తలపెట్టుకొని అలానే నిద్రలోకి జారిపోయింది. అభి కూడా సరియుని చూస్తూ బెడ్కి ఆనుకొని అలానే నిద్రపోయాడు. బాల్కనీ కర్టన్స్ తీసి ఉండడం మూలంగా సూర్యకిరణాలు సరియు మొహంపై పడి తను నిద్రలేచి ఎదురుగా ఉన్న అభిని చూసి రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది. సరియు, థ్యాంక్స్ అభి, నా లైఫ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అభికి కూడా నిద్ర లేచి తననే చూస్తున్న సరియు వైపు చూసి ఏంటి అని కళ్ళెగరేస్తాడు. సరియు, సారీ అభి, నైట్ అంతా ఇలానే ఉన్నారు, మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టనట్టు ఉన్నాను. అభి, అలాంటిదేం లేదు, నేను చాలా హాయిగా పడుకున్నాను, నిన్ను చూస్తూ అలానే ఉండిపోవచ్చు తెలుసా అని అంటాడు. సరియు సిగ్గుతో కళ్ళు వాల్చేస్తుంది. అభి, సరే ఇంకా నేను వెళ్తాను, ఇంట్లో కంగారు పడతారు. సరియు అభి వెళ్ళిపోతాడు. సరియు ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తుంది. విరాట్, గుడ్ మార్నింగ్ చిన్న. సరియు, గుడ్ మార్నింగ్ అన్నయ్య. విరాట్, నైట్ బాగా నిద్ర పట్టిందా? సరియు అభిని గుర్తు తెచ్చుకొని హా అంటుంది. విరాట్, ఎందుకు పట్టదు? పరుపు చాలా మెత్తగా ఉంటేను. సరియు, దొరికిపోయాను అని అర్థమైంది. ఇంక ఎవరు చూశారు? వైషు, రిషి, హరి, అర్జున్. మేమెవ్వరం చూడలేదు నిజంగా. సరియు, అబ్బా ఆడుకుంటారుగా ఇంకా. అన్నయ్య, ఇవాళ మీటింగ్ ఉంది కదా, మనం త్వరగా వెళ్ళాలి, పద రెడీ అవ్వు అని తన రూమ్కి వెళ్ళిపోతుంది. వీళ్ళు కూడా సరియుని చూసి నవ్వుకొని వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. అలా రోజులు గడిచిపోతాయి. అభి, సరియులు కూడా కొంచెం దగ్గర అవుతారు. విరాట్, అఖిల పెళ్ళికి ఇంకా వారం ఉంది అనగా అందరూ ఊరికి బయలుదేరతారు. అభి, సరియు, విరాట్, అఖిల ఒక కార్, అలానే మిగతా వాళ్ళు ఇంకో కార్లో బయలుదేరతారు. వీళ్ళు ఊరికి చేరుకునేసరికి నైట్ అవుతుంది. అందరూ డిన్నర్ చేసి వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారు. సరియు ఊరికి వచ్చిన దగ్గర నుండి మహితో గడిపిన ప్రతి జ్ఞాపకం తనని బాధకి గురిచేస్తుంది. సరియు మహి సమాధి దగ్గరకు వెళ్ళి దీపం పెట్టి అలానే మహి ఫోటో వైపు చూస్తూ కూర్చుంటుంది. తన భుజంపై ఎవరిదో చేయి పడేసరికి అటు చూస్తుంది. విరాట్, ఏంట్రా మళ్ళీ జరిగింది తలుచుకొని బాధపడుతున్నావా? సరియు, అసలు మర్చిపోతే కదా అన్నయ్య గుర్తు తెచ్చుకోవడానికి అని అంటుంది. సరియు, అది నా ప్రాణం అన్నయ్య, నన్ను విడిచిపోయింది, బాధ లేకుండా ఎలా ఉంటుంది? విరాట్, చిన్న ప్లీజ్ రా, ఇంకా దాని గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. సరియు, ఆలోచించకూడదు అని నేను అనుకున్నాను అన్నయ్య, కానీ నా వల్ల కావట్లేదు అని విరాట్ని పట్టుకొని ఏడుస్తుంది. విరాట్ సరియు వెన్ను నిమురుతూ ధైర్యం చెప్తున్నాడు. ఇది అంతా అభి దూరం నుండి కళ్ళనీళ్ళతో చూస్తూ ఉన్నాడు. వైషు అభి భుజం మీద చేయి వేసి తన వైపు తిప్పుకొని కళ్ళనీళ్ళు చూసి బావా ఏంటిది అని అడుగుతాడు. అభి వైషుని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తాడు. వైషు, బావా ప్లీజ్ ఏడవకు, నువ్వు సరియుకి ధైర్యం చెప్తావు అని మేమనుకుంటే నువ్వేంటి బావా ఇలా ఏడుస్తున్నావు? అభి, ఎలా వైషు ఇంత ఇదిగా ప్రేమించగలరు ఒకరిని? ఎలా ఇంత బాధ భరించగలరు? ఎలా బావా ఎలా ఉండగలరు ఇలా అని బాధపడుతూ ఉంటాడు. దానిని అలా చూస్తుంటే నాకు ఊపిరి ఆడట్లేదు బావా అని ఏడుస్తాడు. వైషు, ప్లీజ్ అభి, ప్లీజ్ కంట్రోల్. అయినా అభి అలానే ఏడుస్తూ ఉంటాడు. వైషు అందరికీ మెసేజ్ చేస్తాడు. ఒక 5 నిమిషాలకు అందరూ వస్తారు. రిషి, రే వైషు ఏమైంది? వైషు జరిగింది చెప్తాడు. అభికి సరియు అంటే ఇంత ప్రేమ అని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ అభి బాధ చూసి అందరూ బాధపడతారు. రిషి, బావా నిజం చెప్పనా, నువ్వు సరియు లైఫ్లోకి వచ్చిన తర్వాతనే అది మనస్ఫూర్తిగా నవ్వడం మేం చూసాము. అర్జున్, అవును బావా, కేవలం నువ్వు మాత్రమే తనని ఇంతకు ముందులా మార్చగలవు. హరి, అలాంటిది నువ్వే ఇలా బాధపడితే ఎలా చెప్పు? అఖిల అభి దగ్గరకు వచ్చి తన కళ్ళు తుడిచి తనని వడిలో పడుకోపెట్టుకొని మాట్లాడుతుంది. అఖిల, అన్నయ్య నీకొక విషయం తెలుసా?
సరియు ఈ పెళ్ళికి ఒప్పుకోకముందు నువ్వు తనకి ప్రపోజ్ చేసినప్పుడే నేను ఫస్ట్ కలిసాము. అప్పుడు తను నీ గురించి ఏం చెప్పిందో తెలుసా? అందరూ అఖిల వైపు చూస్తూ ఉన్నారు. అఖిల, సరియుకి నిన్ను చూసినప్పుడు తనకి మహేష్ని చూసినట్టు అనిపించిందట. నీ మాటలు, అలవాట్లు అన్నీ మహేష్ లాగే ఉండేవట. అప్పుడే తనకి నీతో టైం స్పెండ్ చేయాలి అనిపించిందంట. తన బ్రెయిన్ కంటే ముందే తన మనసు నిన్ను యాక్సెప్ట్ చేసింది అన్నయ్య. కాకపోతే మనసుకి బ్రెయిన్కి మధ్య సంఘర్షణలో ఉంది. నువ్వు చూస్తూ ఉండు, మీ ఇద్దరు హ్యాపీగా ఉండే రోజులు త్వరలోనే వస్తాయి. అభి, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. అఖిల, చెల్లికి థ్యాంక్స్ ఎందుకన్నయ్య? అభి అఖిలని హక్ చేసుకొని తలపై ముద్దు పెడతాడు. అఖిలకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎవరూ లేని అనాథని అయిన తనకు ఇప్పుడు అన్ని రిలేషన్స్ ఉన్నాయి అని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళని అలా చూస్తూ మిగిలిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.